మీరు ఎప్పుడైనా ఇలా భావించారా? ఎందుకు కొంతమంది ముసలివాళ్ళు యంగ్‌స్టర్స్‌లా కనబడుతున్నారు? ఎందుకు కొంతమంది 30లోనే 50లా కనబడుతున్నారు? వయసు పెరగడం అనేది నిజం కావచ్చు. కానీ వృద్ధాప్యం తప్పనిసరి కాదు అనేది తాజా శాస్త్ర విజ్ఞానం చెప్తోంది. మీరు ఈ వీడియోని మిస్ అయితే భవిష్యత్తులో ఏజింగ్ ప్రాసెస్‌ని స్లో చేసే మార్గాన్ని కోల్పోతారు. వృద్ధాప్యం అనేది ఒక సహజ ప్రక్రియ. మన శరీరంలో జీవకణాలు పునరుత్పత్తి క్రమంగా తగ్గిపోతుంది. ఈ ప్రాసెస్ వల్లే మనకు చర్మంపై ముడతలు రావడం, జ్ఞాపకశక్తిలో మరియు శరీర బలహీనతలు రావడం జరుగుతుంది. టీలోమియర్స్, NAD+ మరియు సెల్యులర్ సెనెసెన్స్ ఇవే వృద్ధాప్యంలో కీలక పాత్ర పోషిస్తున్న శాస్త్రీయ అంశాలు. మన శరీరంలో ప్రతి కణం DNAను కాపీ చేస్తుంది. ప్రతిసారి ఇది జరుగుతూ ఉండడం వల్ల టీలోమియర్స్ అనే DNA ఎండింగ్ క్యాప్స్ పరిమాణం తగ్గిపోతుంది. ఈ టీలోమియర్ సైజ్ తగ్గిపోవడం వల్ల కణం మరణిస్తుంది లేదా పనిచేయడం ఆపేస్తుంది. దీంతో సెనెసెంట్ సెల్స్ ఎక్కువ అవుతుంది. ఇవి పనిచేయని కణాలు, కానీ ఇతర కణాలను కూడా ఇవి ఎఫెక్ట్ చేస్తాయి. దీనివల్ల వృద్ధాప్యం అనేది వస్తుంది. NAD+ అంటే నికోటినమైడ్ ఎడినైన్ డైన్యూక్లియోటైడ్. వీటి స్థాయి తగ్గిపోవడం. ఇది శరీర శక్తి ఉత్పత్తి మరియు కణశుభ్రతకు అవసరమైన ఫ్యాక్టర్, ఒక మాలిక్యూల్. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, బయోటిక్ కంపెనీలు, గూగుల్ స్కాలికో, జెఫ్ బెజోస్ స్థాపించిన ఆల్టోస్ ల్యాబ్స్ ఇవన్నీ ఏజింగ్ ప్రాసెస్ స్లో చేయడంపై పనిచేస్తున్నాయి. అత్యంత ధనవంతులు వారి వృద్ధాప్యాన్ని ఓ జబ్బులా చూస్తున్నారు. దాన్ని మందులతో తగ్గించాలి అంటున్నారు. ఈ పరిశోధన ఫలితాలు మన జీవితాలను మార్చబోతున్నాయి. అమెరికా, జపాన్, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో వృద్ధాప్యంపై జీనోమ్ ఎడిటింగ్, టీలోమియర్ థెరపీ, NAD+ సప్లిమెంటేషన్ వంటి పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయి. పూర్వకాలంలో వృద్ధాప్యాన్ని దేవతలు శాపంగా చూసేవారు. కానీ ఇప్పటి కాలం శాస్త్రవేత్తలు దీన్ని మానవ నియంత్రణలోకి తేవాలని చూస్తున్నారు. ఇప్పటికీ కొన్ని సప్లిమెంట్స్ లైక్ NAD+ బూస్టర్స్, సెనోలైట్స్, కణాలు శుభ్రం చేసే డ్రగ్స్ మార్కెట్లో వచ్చాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రం. హౌ వి స్లో ఏజింగ్ ప్రాసెస్? నెంబర్ 1, టీలోమియర్ థెరపీ. టీలోమియర్ పొడవును పెంచే టెక్నాలజీలు అభివృద్ధిలో ఉన్నాయి. నెంబర్ 2, NAD+ బూస్టర్స్. రెస్విరాట్రోల్, NMN వంటి పదార్థాలు NAD+ స్థాయిని పెంచుతాయని చెబుతున్నారు. నెంబర్ 3, సెనోలైటిక్స్. శరీరంలో పనిచేయని సెనెసెంట్స్ కణాలను తొలగించేవి. ఇవి జంతు పరిశోధనలో సఫలమయ్యాయి. ఇవన్నీ భవిష్యత్తులో మన ఆరోగ్య జీవితాలను మారుస్తాయి. మీరు ఇప్పటి నుంచే తెలుసుకోవాలి ఏ మార్గాలు మన ఏజింగ్ ప్రాసెస్ని స్లో చేయగలవో. ఇంకా ఆలస్యం చేస్తే ఈ సైన్స్ మీకు అందకుండా పోవచ్చు. మీరు ఇప్పటి నుంచే మీ బయోలాజికల్ ఏజ్ని తగ్గించవచ్చు. అది మీ చేతిలో ఉంది. సో కెన్ వి రివర్స్ ఏజింగ్? సైన్స్ సేస్ పాసిబ్లీ ఎస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్లో మీ వయస్సు రాయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని సైంటిఫిక్ విప్లవాలను మిస్ అవ్వకండి.